100% 100 కోట్లు కావన్నా ఈజీగా వస్తాయి సినిమాకి. చూడండి అసలు ఒక్కసారి సినిమా చూసిన తర్వాత సెకండ్ మళ్ళీ పోవాలనుకుంటారు. 100% బాగా 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 అంటే ఛాన్స్ ఉందన్న. మీనాక్షి చౌదరి పర్ఫార్మెన్స్ కానీ అలాగే ఐశ్వర్య రాయ్ పర్ఫార్మెన్స్ కానీ ఎలా అనిపించింది? మీనాక్షి చౌదరి పోలీస్ గెటప్ వేసిందన్న. అంటే వాళ్ళు ఫస్ట్ ఎక్స్ గా ఉంటారు, విడిపోతారు, తర్వాత మళ్ళీ వచ్చి అని అనుకున్నా విడిపోయారు, మళ్ళీ కలవరేమో అనుకున్నా, కానీ మళ్ళీ కలిసి వచ్చి చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్న విధానము చాలా బాగా. అంటే ఈ రోజుల్లో జనరేషన్ అంటే బ్రేకప్ అయితే మళ్ళీ కలుపుకోవడం ఉంటుంది కదా, కానీ తీసుకున్న పాయింట్ చాలా వెరైటీగా చాలా కొత్త అనిపించింది. అది చూసిన తర్వాత ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ పెడతారు మీనాక్షి చౌదరి మీద, మన వెంకీ మామ మీద చాలా రెస్పెక్ట్ పెడతారు. కానీ సాంగ్ అన్న అసలు బీజం మాటలు లేవని నాకు చాలా బాగా నచ్చింది. అంటే దేవిశ్రీ ప్రసాద్ అని తమల్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ కాదని భీమ్ సిస్టర్ వాళ్ళకి ఇచ్చినప్పుడు దానికి 100% న్యాయం జరిగిందంట. 100% న్యాయం జరిగింది. నేను వాళ్ళతో పోల్చుకోలేను, కానీ నాకైతే గోదరెడ్డి సాంగ్ కానీ బీజం కానీ ఇంత సీన్ లో బీజం పట్టది చాలా బాగుంటుంది. తర్వాత లాస్ట్ క్లైమాక్స్ సీన్ కూడా చాలా బాగుంటుంది. ఒక సీన్ పెట్టారు భయ్య, కామెడీతో పాటు ఎమోషనల్ వండించారు, చాలా బాగుంటుంది. వెంకీ మామ అయితే అసలు ఎమోషనల్ సీన్స్ కూడా నవ్వించాడు, చాలా బాగా అనిపించింది. దిల్ రాజు గారికి ఏదైతే గేమ్ చేంజర్ దెబ్బడిందో ఈ సినిమా కొంచెం కవర్ చేసే అవకాశం ఉందంట. నేను అనుకుంటే తన ముంగడి పాకెట్ డబ్బులు పోయినాయి, వెనక పాకెట్ డబ్బులు వస్తున్నాయి, అది సంక్రాంతి వస్తున్న ద్వారా అదైతే చాలా చాలా బాగుండబోతుంది. దిల్ రాజు గారు సేవ్ అవుతారా? దిల్లా యు ఆర్ సేఫ్, యు ఆర్ ప్రొటెక్టెడ్ జోన్. సినిమాలతో డేర్ చేసిన ప్రొడ్యూసర్ ఏకైక ప్రొడ్యూసర్ ఏనే, అది కొంచెం సేఫ్ జోన్ అయిపోయిందంట. ఎట్లాగైనా గేమ్ చేంజర్ కొద్దిగా మైనస్ అయినప్పుడు కూడా ఈ సంక్రాంతి వస్తున్న అనేది తన పాకెట్ నింపుతుంది. 100% తను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుంది. తను ఒక 100 కోట్లు అనుకుంటే మాత్రం 200 కోట్లు కొట్టే ఛాన్స్ ఉంది. మంచి కంటెంట్ ఉంది మూవీ అన్న. అనిల్ రావుపూడి మార్గం 100%. అప్పుడు 2007 రిపీట్ అయింది ఆల్రెడీ. వినయ విధేత రామ, కథనాయకుడు, మన F2 వీళ్ళ కాంబో ఆల్రెడీ రిపీట్ అయింది. అప్పుడు F2 గెలిచింది, ఇప్పుడు సంక్రాంతి గెలిచింది. అంటే సెంటిమెంట్ వర్కౌట్ అయింది అన్న. అనిల్ రావుపూడి గారు సక్సెస్ఫుల్ గా ఇంకో ఇటు కొట్టారు అనుకో, హ్యాట్రిక్ ఇటు కొట్టేసాడు. F2 F3 సంక్రాంతి కోసం ఇటు కొట్టేస్తాడు అన్న. ఓకే, థాంక్యూ.